హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. కనుమ రోజు అయితే ముగ్గు అయితే ఇలా వేసాము. మనకి సంక్రాంతిలో 3 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ముగ్గు అయితే వేస్తూ ఉంటాం కదా. ఎందుకంటే అంతకుముందు హరిదాస్ వచ్చేవాళ్ళు అనమాట. ఈ పండగకి వాళ్ళు వచ్చినప్పుడు ఒక ముగ్గు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వేరొక ముగ్గు అట్లా వేస్తూ ఉండేవాళ్ళు. ఇంక ఈరోజు నేనైతే మార్నింగ్ ఇంట్లో అయితే పూజ చేశాను. కనుమ అంటే తెలిసిందే కదా, అందరూ అయితే టిఫిన్ గారెలు అట్లా చేసుకుంటూ ఉంటారు కదా. మేము ఇక్కడైతే గారెలు చేసాము. గారెల్లోకి చట్నీ కోసం పల్లీ చట్నీ, అలాగే ఎండుమిర్చి టమాటో అయితే చట్నీ చేస్తున్నాను. ఎండుమిర్చి టమాటా చట్నీ ఎలా చేయాలో తెలియకపోతే కనుక కామెంట్ చేయండి. ఒకసారి ఈ రెసిపీ అయితే చేసి చూపిస్తాను. ఇంక ఇవి రెండు అయిపోయిన తర్వాత వీటికి పోపు అయితే వేసాను. అలాగే గారెలు తినని వాళ్ళ కోసం ఇడ్లీ కూడా వేసాను. గారెలు అయితే మా ఆడపడుచు వేసుకొని తీసుకొచ్చింది. ఇంకా మేము పిండి వంటలన్నీ అక్కడే వండాము కదా, ఇంకా పెద్ద కళాయిలో చేస్తే బాగుంటుందిలే అని చెప్పి తను అక్కడ వండి తీసుకొచ్చింది అనమాట. ఇంకా అందరైతే టిఫిన్ చేస్తున్నారు. కొంతమంది అయితే గారెలు తిన్నారని వాళ్ళకైతే ఇడ్లీ వేశాను. గారెలు తినని వాళ్ళలో నేను ఒకదాన్ని. గారెలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి. దీనికి ఒక సామెత కూడా ఉంది కదా, తింటే గారెలు తినాలి, వింటే రామాయణం వినాలి అని. నాకెందుకు చిన్నప్పటి నుంచి కూడా గారెలు అంటే ఇష్టం ఉండదు, కాబట్టి ఎప్పుడు చేసినా కానీ నేనైతే తినను. ఇంకా అందరూ టిఫిన్లు చేసిన తర్వాత పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు. కనుమ రోజు మామూలుగా అయితే పశువుల్ని అలాగ పూజ చేస్తూ ఉంటారు. పశువులకి కాలక్రమేణా అదైతే మారిపోయి కనుమ రోజు నాన్ వెజ్ తినాలనే ఒక పద్ధతికి అయితే వచ్చేసారు. ఇంకా వంటలు అయితే ఈరోజు ఏమేమి చేస్తున్నామంటే గోంగూర చట్నీ అయితే చేస్తున్నాము. దానికోసం గోంగూర మొత్తం అయితే వలిచిపెట్టాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రాసెస్లో అయితే చేస్తాను. ఈసారి ఏంటంటే పచ్చిమిర్చి, ధనియాలు అవన్నీ వేయించి మిక్సీ వేస్తున్నాను. అలాగే గోంగూర కూడా ఆయిల్లో వేయించి మిక్సీ వేస్తాను అనమాట. అలా వేసిన తర్వాత మొత్తం ఇంక ఇట్లాగా కొంచెం పేస్ట్ లాగే వస్తుంది. ఇదేంటంటే బిర్యానీలోకి అయితే బాగుంటుందంటే మామూలు రైస్లో కన్నా బిర్యానీలోకి ఇట్లా చేసుకుంటే మనకి కలుస్తుంది అనమాట అన్నం అనేది. కనుమ రోజు వంటలు మొత్తం మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లోనైతే చేసామన్నమాట. మేము కూడా ఇంకా భోజనానికి అక్కడికే వెళ్ళాలి. ఇంకైతే అక్కడ వండిన తర్వాత ప్లేట్లు అయితే తీసుకొచ్చి ఇలాగైతే పెట్టాము. పండుగ రోజు అయితే బట్టలు పెట్టాము కదా, కనుమ రోజు అయితే అందరూ పెద్దవాళ్ళకి ఇలాగ భోజనం వాళ్ళకి ఇష్టమైనవి వండి పెడుతూ ఉంటారు. ఇంకా మేమైతే బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, గోంగూర అవి అయితే పెట్టి తర్వాత ధూమ్ అయితే వేసాము. ఇంకా నమస్కారం చేసుకొని ఇంకా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. పిల్లలు, మా అత్తయ్య ఇంకా అందరు ముందే వెళ్ళిపోయారనమాట. మేమైతే ఇంకా లాస్ట్లో అయితే వెళ్తున్నాము. ఇక్కడ పని అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చులేని మేము వెళ్ళేసరికి అయితే వంట మొత్తం అయిపోయింది. ఇంకా లంచ్ అయితే చేస్తున్నారు. ఇంకా మేము సంక్రాంతి రోజు మా సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము కదా, ఇంకా వాళ్ళని కూడా కనుమ రోజు లంచ్కి అయితే ఇన్వైట్ చేశాము. బిర్యానీ, చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై అవన్నీ కూడా మా పెద్ద ఆడపడుచు చేసిందనమాట. మొత్తం కూడా ఈరోజు నేనైతే ఇంకా గోంగూర చట్నీ ఒకటైతే చేసుకొని తీసుకొచ్చాను. ఇంకా అందరం అయితే లంచ్ చేసామన్నమాట. ఇంకా నేను మా హెల్త్ బాగాలేనప్పటి నుంచి చికెన్ అయితే తినట్లేదు. ఎందుకు మళ్ళీ లేని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం. చాలామంది అంటారు కదా, ఫీవర్ అట్లా వచ్చినప్పుడు చికెన్ అట్లా తినకూడదని. ఇంకా నేను గోంగూరతో అయితే తినేసాను అనమాట. ఈరోజు ఐటమ్స్ అయితే అన్నీ బాగున్నాయని అన్నారు. చికెన్ అవన్నీ నేను వేసుకోలేదు కాబట్టి అవి ఎట్లా ఉన్నాయో తెలీదు. రైస్ అవన్నీ కూడా బాగున్నాయి అనమాట. ఇంక ఇక్కడ అందరూ తినేశారు. సంక్రాంతి రోజు ఆ మూవీకి వెళ్ళాలని ప్లాన్ అయితే వేసుకున్నారు, కానీ కాకపోతే ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అందుకని ఇంక ఈరోజు వెళ్దామని అయితే అనుకుంటున్నారు. ఇంక నాకేమో పిల్లలతో కుదరదులే అని చెప్పి నేనైతే డ్రాప్ అయ్యాను. ఇంకా తిన్న తర్వాత ఇక్కడ బయట కూర్చుంటే ఇంకా పిల్లలు డ్యాన్స్ వేస్తామంటే కొంతసేపు వాళ్ళ డ్యాన్స్ వీడియోస్ అవన్నీ అయితే తీసాను. ఇంకా మా పాప నేను కూడా వేస్తానని అయితే వేసింది. వీళ్ళు వేస్తూ ఉంటే ఇంక మా పాప నేను కూడా వేస్తానంటుంది. కాకపోతే తనకు అది రాదనమాట. చూపించారు, ఒకసారి చూపిస్తే వేసింది. ఇంకా తను క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంటుంది కదా, అక్కడైతే ఇంకా ఫోక్ సాంగ్స్ కూడా నేర్పిస్తారు. అందులో ఒకటి పెట్టండి వేస్తాను అంటే వేస్తుంది అనమాట. బొమ్మలాగేలాగా తిరుగుతుందా. ఇంకా మనకేంటంటే సాంగ్ పెట్టడానికి లేదు కాబట్టి జస్ట్ వాయిస్ ఓవర్తో అయితే ఇస్తున్నాను అనమాట. అదే సాంగ్ పెడితే తను ఏం చేస్తుంది ఏంటనేది బాగా అయితే అర్థమైతే ఇంక నేను ఇక్కడైతే ఫాస్ట్ మోడ్లో పెట్టానమాట. ఎందుకంటే ఎక్కువసేపు ఉంది కదా, ఇంకా అలాగా బోర్ కొట్టకుండా ఉంటుందని. అందుకని ఇట్లాగా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను అనుకుంటాను ఇలాగ జరిగినప్పుడు అందరూ ఉంటారు కదా ఎక్కువసేపు వీడియో తీయాలని, కానీ నాకు తెలియకుండా అసలు నా ఫోన్ ఎక్కడో పెట్టేసి మర్చిపోతూ ఉంటాను అనమాట. వీడియోస్ ఏవో కొన్నే తీస్తూ ఉంటాను. ఫెస్టివల్స్ ముందు అలాంటప్పుడు అనుకుంటాను చాలా అయితే తీయాలని, కానీ ఇంకా ఆ టైం వచ్చేసరికి
ఏదో ఒక పనిలో పడటం, ఇంకా ఫోన్ ఎక్కడో ఒక చోట పెట్టడం, ఇంకా పిల్లలు ఉంటే అందరూ ఫోన్ కావాలని కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా నా ఫోన్ అయితే ఉంచరనమాట, వాళ్ళే తీసుకొని చూసుకోవటము లేకపోతే డాన్సులు వేసుకోవటం అట్లా చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంకా కొన్ని మెయిన్ క్లిప్పింగ్స్ అయితే తీసి అవన్నీ అయితే యాడ్ చేశాను. మొబైల్లో అయితే సాంగ్ ప్లే అవుతూ ఉందన్నమాట. ఇంకా దానికి తగ్గట్టు డాన్స్ అయితే వేస్తుంది తను. ఇంకా తను డాన్స్ వేస్తూ ఉంటే ఇంకా అందరం అయితే నవ్వుకుంటూ ఉన్నాం, భలే వేస్తుంది కదా మర్చిపోకుండా అని. అంటే తనకి ఇంకా పర్ఫెక్ట్గా అయితే రావట్లేదు అనమాట, కొన్ని స్టెప్స్ వేస్తుంది కానీ బాగా రావట్లేదు. తనకి ఏంటంటే మధ్యలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయన్నమాట. డాన్స్ క్లాస్లో కొన్ని రోజులు వెళ్ళింది, మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ వెళ్ళేలాగా కంటిన్యూషన్ లేకపోవటం వల్ల కొన్ని స్టెప్స్ అయితే మర్చిపోతుంది. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసిందనమాట. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత నేనైతే ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంకా బాబు గొడవ చేస్తున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళందరేమో ఫస్ట్ షో మూవీకి అయితే వెళ్ళారనమాట. మా పాప మా హస్బెండ్ కూడా వెళ్ళారు. ఇంకా నేను బాబు ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి మా మామయ్య మేమే ఉన్నామన్నమాట. ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళ అమ్మాయికి కూడా హెల్త్ బాగాలేకపోతే ఇంకా తనని కూడా పంపించలేదు. దానికైతే సెలైన్ పెడుతున్నారు హెల్త్ బాగాలేదని చెప్పి. ఇంక నేను ఇంటికి వచ్చి ఇక్కడ బట్టలు చాలా ఉంటే అవన్నీ అయితే మడత వేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసిన ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా స్పెషల్గా నైట్ అయితే డిన్నర్కి ఏం వండాల్సిన అవసరం రాలేదు. మళ్ళీ ఇంకా స్నానాలు అది చేసిన తర్వాత నైట్ అక్కడికి వెళ్ళి మేమైతే డిన్నర్ చేసి వచ్చాము. ఇంకా వాళ్ళైతే మూవీకి వెళ్ళి వచ్చేసరికి 10:30 అయిందనమాట. వస్తూనే ఇంకా టిఫిన్స్ అయితే చేసి వచ్చారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి మూవీకి అట్లా వెళ్తూ ఉంటారనమాట. నేను ఇంకా చిన్నపిల్లలు కుదరదులే అని చెప్పేసి నేనైతే వెళ్ళను. ఇంకా మిగతా వాళ్ళందరూ ఇంకా అందరం కలిసినప్పుడు వెళ్తే బాగుంటుందని చెప్పి వెళ్తారు. ఇంకా ఫెస్టివల్ రోజు కుదరలేదని ఈరోజైతే వెళ్ళారు చిరంజీవి మూవీకి. మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు అయితే ఇలా జరిగాయి అన్నమాట. 3 రోజులు కూడా వరుసగా పండుగలు ఇలాగ కొత్త బట్టలు కట్టుకోవటం, వాటిని ఉతుక్కోవటం, మడతలు వేసుకోవటం ఇదే సరిపోయింది. ఇంకా కొత్త బట్టలు అంటే తెలిసిందే కదా, మిషన్లో అట్లా వేయం కదా, ఇంకా వాటిని హ్యాండ్ వాష్ చేస్తాము. ఇంకా అవన్నీ వేసుకోవటం ఈజీగానే ఉంటుంది. తర్వాత వాటిని ఉతికిన తర్వాత మళ్ళీ వాటి ప్లేస్లో సర్దటం ఇదంతా అయితే పెద్ద టాస్క్ అనమాట. ఇంక ఈ బట్టలన్నీ మడత పెట్టడానికి 1/2 అవర్ టైం అయితే పట్టింది నాకు.